Hallelujah. Praise the Lord. It's an honor and a blessing to be a part of a ministry that has thirst for the souls. Hallelujah. ఏ పరిచర్య అయితే ఆత్మల పట్ల భారం కలిగి ఉంటుందో అటువంటి పరిచర్యలో భాగమై ఉండడం ఆశీర్వాదం, గొప్ప భాగ్యం. ఈరోజు we all as a family are part of this ministry. Hallelujah. Ganaka, though we all of us are living in a lockdown situation, we are spiritually free. Hallelujah. We are living in a spiritual realm where all of us are completely free. Hallelujah. And nothing in this world should panic us. Amen. Now for people who are living in this world, now these things may be new, but for all of us who know the word of God, it's very clear for us that Jesus said, before my coming, you will see these kind of things happening in this world. And Jesus is preparing for us. Jesus is preparing us for his second coming. Hallelujah. గనక ఈ యొక్క బైబిల్ స్టడీ కూడికను ప్రారంభించుకోవడానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల వేళ మమ్మలను సజీవులుగా, ఆరోగ్యవంతులుగా నీవు నిలబెట్టినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమై భయభ్రాంతుల్లో నివాసం ఉంటూ ఉండగా మీ ఆత్మలో సంతోషము ద్వారా, సమాధానము ద్వారా మమ్మలను నిలబెట్టినందుకు నీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ సాయంకాలం మీ యొక్క వాక్యాన్ని వినడానికి ముందు మమ్మల్ని సిద్ధపరచండి. మీ యొక్క ఆత్మ వర్షముతో మా యొక్క హృదయాన్ని తడిపి మీ యొక్క వాక్యమైనటువంటి విత్తనము మా హృదయములో నాటబడి చిగురించడానికి, అందును బట్టి మేము ఫలము పొందుకోవడానికి మాకు సహాయము చేయమని మా ప్రాణ, ఆత్మ, శరీరమును మీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. ఈ యొక్క పాటను పాడుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఆమెన్. గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆమెన్. We love you, Jesus. గోత్రపు సింహము ఆయనే, విడిపించే వచ్చే మానాలను భూమికి విడుదల ఇవ్వను వచ్చెను. జయ జయ ధ్వని చేయుడి, రాజుతో నిలచెదము. నా బలము ఆయనే, నా శైలమునకు జయము. యేసు మెస్సయాయనే, మా రాజుతో నిలచెదము. నా బలము ఆయనే, నా శైలమునకు జయము. క్రీస్తు మెస్సయాయనే, మహారాజు, మహాప్రభు, ఇశ్రాయేలు మహాదేవుడు. ఆమేన్. అందరూ అలా గట్టిగా చప్పట్లు కొడతా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. We love you, Lord.
మాటకి చప్పలు కొడుతూ ఆమేన్. We love you Lord. యూదా గోత్రపు సింహము ఆయనే, విడిపించే వచ్చే మనలను, బందీని విడుదల ఇవ్వను వచ్చెను, జయ జయ ధ్వని చేయుడి, మా రాజుతో నిలచెదము, మా బలము ఆయనే, మా శైలమునకు జయము, క్రీస్తేసు మెస్సయాయనే, మా రాజుతో నిలచెదము, మా బలము ఆయనే, మా శైలమునకు జయము, క్రీస్తేసు మెస్సయాయనే, మహారాజు మహాప్రభువు, ఇశ్రాయేలు మహాదేవుడు, మృత్యువును గెలిచి లేచెను, భూమియందు నిండు ఘనత, మహారాజు మహాప్రభువు, ఇశ్రాయేలు మహాదేవుడు, మృత్యువును గెలిచి లేచెను, భూమియందు నిండు ఘనత. హల్లెలూయా. ఈరోజు మనం స్తుతిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మృత్యువును జయించి లేచినటువంటి వాడు. ఆయన పునరుత్థాన శక్తి ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగం అంతట్లో కూడా కార్యము చేస్తుంది. We don't have to worry about death. We don't have to worry about sickness. We don't have to have that seed of fear in us. Because God has not called us to be people of fear, but people of strength, people of power, people of love and self-control. Hallelujah. What a wonderful God we serve, isn't it? ఈ సాయంకాలం ఎక్కడున్నప్పటికీ మన రెండు చేతులు పైకెత్తి, స్టాండింగ్ అప్ is part of worship. Raising hands is part of worship. Becoming emotional, having tears, crying is part of worship. ఈ సాయంకాలం మీరు ఎక్కడున్నప్పటికీ అలాగే నిలిచి రెండు చేతులు పైకెత్తి ఆయన ఆరాధిద్దాం. We love you Lord and we thank you and we thank you. Thank you Jesus. I love you Lord, and I live my war to worship you, oh my soul, rejoice. Take joy, my King, in what you hear. Let it be a sweet, sweet sound in your ear. Let it be a sweet, sweet sound in your ear. Now I wanted each and every one of you, whoever you are, from whichever part of the world you might be watching this telecast, stand up along with us and just speak the word that I love you Lord. I love you more than anything else. I love you more than money, name, fame,
as you say this word, you will feel the touch of God coming upon you. Let's sing this beautiful piece of choir and worship Him. I love you, Lord, and I live my war to worship you, oh my soul, rejoice, take joy, my King, in what you hear. Let it be a sweet, sweet sound in your ear. May it be a sweet, sweet sound in your ear. Let it be a sweet, sweet sound in your ear. Let it be a sweet, sweet sound in your ear. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Church, how are you doing? సంగమా ఎలా ఉన్నారు మీరు? We believe and trust you are doing good. మేము నమ్ముతూ ఉన్నాం మీరు బాగున్నారని, మంచి జీవితాన్ని కలిగి ఉన్నారని. Amen. We are praying for you. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. Oh, it's wonderful. Once again, we want to enter into your home to have with the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మరొక్కసారి మీ యొక్క గృహంలోనికి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. Amen. Hallelujah. హల్లెలూయా. What a good days. ఎంత మంచి దినాలు కదా. You may be thinking how pastor is saying good days because it's terrible with viruses. Yes, that's one side. But what the Bible says in Romans 8:28, everything happens good for those who believe in the Lord, and the Lord those who love them. The Lord turns out every bad into good. కాబట్టి ఇంత వైరస్ ఉంది, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది, ఎలా మంచి రోజులు అని మీరు అంటున్నారు పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. అయితే రోమా 8:20 అంటుంది, దేవుడు ఏ కార్యము చేసినా అది మన మంచి కొరకే చేస్తాడు. కాబట్టి అది చెడైనా కూడా అది మనకు మంచిగా దాన్ని మార్చేటువంటి దేవుడు మన దేవుడు. Amen. No problem. We are praying for the people. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Why I want to say good day? Because you can prepare yourself inside. ఇవి మంచి రోజులు అని నేను ఎందుకు అంటూ ఉన్నానంటే, ఆత్మీయతలో మనం ఎదగడానికి అవకాశం ఉండేటువంటి దినాలు ఇవి. Because the terrible days are coming. ఎందుకంటే భయంకరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. Amen. Don't expect peace for many years like all the past years and past days. కాబట్టి గడిచినటువంటి సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శాంతి, ఆ యొక్క సమాధానము రాబోయే కాలంలో ఉంటుందని మీరు అనుకోవద్దండి. Amen. I'm not threatening anyone, right? నేను ఎవరిని భయపెట్టడం లేదు, But preparing you అయితే మిమ్మల్ని సిద్ధపరుస్తూ to ఉన్నాను meet the Lord. దేవుణ్ణి కలుసుకోవడానికి. Amen. Amen. So that's what everyday prayer, Bible study, Sundays, kids church, everything is a blessing for us. కాబట్టి ఈ యొక్క చిన్నపిల్లల ఆ యొక్క కిడ్స్ చర్చ్ కానివ్వండి, బైబిల్ స్టడీ, ఆ యొక్క ప్రార్థనలు, ఓపెన్ హెవెన్స్ ప్రార్థనలు కానీ విజ్ఞాపన ప్రార్థనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Okay, you're doing good. మీరందరూ కూడా బాగున్నారు. Praise God. ఆమేన్. Let's all sit down. అందరు కూర్చుందాం. Open your Bibles. మన బైబిల్ తెరిచి Take your books, right? పుస్తకాలన్నీ కూడా తీసుకొని We go for our regular Bible study. మన యొక్క బైబిల్ స్టడీలోనికి మనం వెళ్దాం. Acts chapter 7, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం verses 8. 8వ వచనం. Let's all read together. మనం అందరు కలిసి చదువుదాం. Right? Acts chapter 7, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం verses 8. 8వ వచనం. Shall we read? చదువుదామా? And he gave him
చదువుతాం అందరం. And he gave him the covenant, విషయమై praise the Lord, of circumcision. And so Abraham begat Isaac and circumcised him the 8th day. And Isaac begat Jacob, and Jacob begat the 12 patriarchs. గోత్రగణులను కని వారికి సున్నతి చేసిరి. Amen. Let's pray. ప్రార్థన చేద్దాం. God, we thank you this evening. తండ్రి యొక్క సాయంకాల సమయంలో మీకు Speak to స్తోత్రం. us. మాతో మాట్లాడండి. Open our minds to understand your word. మా యొక్క మనస్సులు తెరవండి, మీ యొక్క వాక్యాన్ని అర్థం We చేసుకోండి. bind every spirit ప్రతి దురాత్మలను and బంధిస్తూ all the works of men. మనుషుల యొక్క పనులను బంధిస్తున్నాం. Cover me with your hand and put your words on our lips. మీ యొక్క హస్తంతో నన్ను కప్పి మీ యొక్క మాటలు నా నాలుక మీద ఉంచండి. Let the words give a great blessing and deliverance for the people. ఈ యొక్క వాక్యము విడుదల, గొప్ప ఆశీర్వాదము మనుషులకు తీసుకొని వచ్చును గాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Right. Well, here we are going to meditate upon covenant of circumcision today. చూడండి, ఈ యొక్క సున్నతి విషయమైనటువంటి నిబంధనను గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. It's a very big sermon of Stephen. ఇది స్టెఫెనుకు సంబంధించినటువంటి చాలా పెద్ద వాక్య ఉపదేశము. Stephen is giving a sermon. స్టెఫెను అక్కడ బోధిస్తున్నాడు, ఒక సెర్మన్ ఇస్తూ ఉన్నాడు. Amen. And he started talking, giving sermon from Abraham to Jesus Christ. అబ్రహామును మొదలుకొని ప్రభుని యేసుక్రీస్తు వారి వరకు కూడా అతను అక్కడ బోధించడం ప్రారంభించాడు. So what he said is now here is అక్కడ ఆయన ఏమన్నాడంటే, the Lord gave a covenant of circumcision to Abraham. చూడండి, అబ్రహాముకు దేవుడు ఆ యొక్క సున్నతి విషయమైనటువంటి నిబంధనను ఇచ్చాడు. Amen. Right. We learned about the Lord called Abraham. మనకు తెలుసు కదా, మనం నేర్చుకున్నాము అబ్రహామును దేవుడు పిలిచాడు. And last week the Lord said to him, I will give you this land in where you will worship me. గత వారం మనం నేర్చుకున్నాము, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, ఈ యొక్క ప్రాంతం నేను నీకు ఇస్తాను, ఈ ప్రాంతంలో నువ్వు నన్ను ఆరాధిస్తావు అని. Now, ఇప్పుడు and the Lord said, if I want to give you this land, but there need to be a covenant between you and me. That covenant is circumcision. నేను నీకు ఈ యొక్క స్థలాన్ని నేను నీకు ఇస్తాను, అయితే నా మధ్యలో ఒక నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన ఏంటంటే సున్నతి చేసుకోవడం. Amen. Circumcision in the flesh. సున్నతి అది శరీరానుసారమైనది. Hallelujah. Hallelujah. All the males should go for the circumcision. కాబట్టి మగవారందరూ కూడా ఈ యొక్క సున్నతి చేయబడాలి. When they go for circumcision, వారు ఎప్పుడైతే సున్నతి చేసుకుంటారో there is a mark in the body that they belong to God. వారి యొక్క శరీరంలో ఒక గుర్తు ఉంటుంది, వారు దేవునికి సంబంధించినటువంటి వారు. That is the covenant. ఇది నిబంధన. Hallelujah. Hallelujah. God is a God of covenant making, not covenant breaking. చూడండి, మన దేవుడు నిబంధన చేసేటువంటి వాడు, నిబంధనను నిలబెట్టేటువంటి వాడు, కానీ నిబంధనను విరిచేటువంటి వాడు కాదు. Amen. Go to the book of Genesis, ఆదికాండము chapter 17, 17వ అధ్యాయం verses 9 to 14. 9 నుంచి 14వ వచనం వరకు చూద్దాం. And God said unto Abraham, Thou shalt keep my covenant, therefore thou and thy seed after thee in the generations. This is my covenant which shall keep between me and you and thy seed after thee. Every man child among you shall be circumcised, and he shall circumcise the flesh of your foreskin, and it shall be a token of the covenant betwixt me and you. And he that is 8 days old shall be circumcised among you. Every man child in your generations, he that is born in the house or bought with money of any stranger, which is not of thy seed, he that is born in thy house and he that is bought with thy money must needs be circumcised. And my covenant shall be in your flesh for an everlasting covenant. And the uncircumcised man child whose flesh of his foreskin is not circumcised, that soul shall be cut off from those people. He hath broken my covenant. Praise God. Praise the Lord. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య వీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్య అంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ
అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను. Amen. Very clear the Lord said about circumcision. చూడండి, సున్నతి విషయమై దేవుడు చాలా స్పష్టంగా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. Abraham and Isaac, Jacob and all his children. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరములన్నీ కూడా ఈ యొక్క నిబంధన That is పాటించాలి. a covenant between God. చూడండి, దేవునితో చేసుకున్నటువంటి నిబంధన. God made a covenant with Abraham, right? దేవుడు అబ్రహాముతో చేశాడు కదండి నిబంధనది. Hallelujah. Hallelujah. And he said, if we disobey this, he will be cut off from my people. ఈ యొక్క నిబంధనను గనక శిరస వహించకపోతే ఆ యొక్క జనములలో నుండి వారు తప్పించబడతారు. Amen. A covenant with the flesh. కాబట్టి ఈ యొక్క నిబంధన శరీరముతో చేసుకుంటున్నటువంటిది. Amen. Hallelujah. Hallelujah. Right. When it comes to the New Testament, అదే నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే we are not the people of flesh now, right? మనము శరీరానుసారులు కాదు కదండి, But we are the people of spirit. మనము ఆత్మీయమైనటువంటి వారము. Hallelujah. Hallelujah. Amen. Amen. So let us meditate now what kind of circumcision we need to have now. ఇప్పుడు మనం ఎటువంటి సున్నతి కలవారుగా మనం ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. Amen. Because God doesn't want any action from flesh. చూడండి, దేవుడు శరీరానికి సంబంధించినటువంటి ఆ కార్యములేవి కూడా ఆయన ఊహించడం లేదు. Everything he wants from the spirit. ప్రతిదీ కూడా ఆత్మానుసారమైనదిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Hallelujah. See, God now he made a covenant with us with the spirit. చూడండి, ఇప్పుడు దేవుడు ఆత్మతో ఇప్పుడు నిబంధన చేశాడు. Amen. Hallelujah. Hallelujah. We are going to meditate now, right? ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 5 kinds of covenant. చూడండి, 5 రకములైనటువంటి నిబంధనలు ఉన్నాయి. That is called circumcision with us. అది దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధన అనగా సున్నతి నిబంధన. Amen. Amen. That is a covenant between God and you. దేవునికి నీకు మధ్య ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన. Let us check today. కాబట్టి ఈ రోజు మనం చెక్ చేసుకుందాం. Hallelujah. Hallelujah. Are we in the covenant? మనము నిబంధనలో నిలిచి ఉన్నామా? Otherwise the Lord said, he will be cut off. చూడండి, నిబంధన గనక మనం పాటించకపోతే జనములలో నుండి వారు తొలగించబడుదురు అని రాయబడింది. Amen. The first circumcision is మొట్టమొదటి సున్నతి పొందడం in the New Testament. నూతన నిబంధనలో It's in the heart. అది హృదయములో సున్నతి పొందడం. Even in the book of Deuteronomy chapter 30 verse 6 says like this. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 6వ వచనములో ఇలా రాయబడింది. Deuteronomy chapter 30 verse 6. And the Lord thy God will circumcise thine heart and the heart of thy seed, to love the Lord thy God with all thine heart and with all thy soul, and thou mayest live. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. Amen. Amen. Hallelujah. Hallelujah. This is our first circumcision. చూడండి, ఇది మనకు కలిగినటువంటి మొదటి సున్నతి. The circumcision in the heart. మన హృదయములో కలిగేటువంటి సున్నతి. So this circumcision is, ఈ సున్నతి we need to love the Lord thy God with all our heart, soul and with our strength. మన దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమించడమే. This is the covenant. ఇది నిబంధన. Do you love him like this? నీవు ఈ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? From your heart, నీ యొక్క హృదయముతో, from your soul, నీ యొక్క మనస్సుతో, all your thinking should be on him. నీ యొక్క ఆలోచన యావత్తు ఆయనై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. For this a right example is a woman who came to Jesus. Right, you tell brother. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే ఒక స్త్రీ ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. Amen. ఆమె గురించి మనం తెలుసుకుందాం. She came inside. ఆమె లోనికి వచ్చి Jesus was sitting in a home
and he was taking the food, he straight came inside. యేసు ప్రభువారు ఆ యొక్క గృహంలో కూర్చుని ఆయన ఆహారం భుజిస్తూ ఉన్నప్పుడు ఆమె నేరుగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. So we can take this example as loving the Lord with the heart, mind and strength. ఈ యొక్క ఉదాహరణని మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, హృదయముతో, శక్తితో ప్రేమించడానికి తీసుకుంటూ ఉన్నాం. Amen. Amen. So no woman can enter where there are men in Jewish custom. చూడండి, ఆ యొక్క యూదుల యొక్క ఆచారం ప్రకారం ఏ స్త్రీ కూడా పురుషులు ఉన్నటువంటి ఆ యొక్క గదిలోనికి నేరుగా వెళ్ళకూడదు. Then how come this woman opened the door, straight came inside? అయితే ఎలాంటి ఈ స్త్రీ ఆ యొక్క తలుపులు తెరుచుకుని నేరుగా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది? She has the guts in her heart. ఆమెలో ఆ యొక్క ధైర్యం ఉన్నది. She wants God. ఆమెకు దేవుడు అవసరమై ఉన్నాడు. Doesn't matter whoever sitting there. అక్కడ ఎవరు కూర్చున్నా నాకు పర్వాలేదు. Doesn't matter whoever stops her. నన్ను ఎవరైనా ఆపినా పర్వాలేదు. She goes inside. ఆమె లోనికి వెళ్ళిపోతూ ఉంది. Hallelujah. Hallelujah. From the heart. ఆ హృదయముతో She went inside. ఆమె లోనికి వెళ్ళి What she did is, ఆమె ఏమన్నదంటే she started crying, ఆమె ఏడవడం ప్రారంభించింది. and her tears, ఆమె కళ్ళ నీటితో it fell upon the feet of Jesus. ఆ కన్నీరు యేసు ప్రభువారి యొక్క పాదముల మీద పడుతూ ఉంది. Washed her feet of Jesus with her tears. యేసు ప్రభువారి యొక్క పాదములను ఆమె తుడుస్తూ ఉంది. And she took her the hair and she wiped it. ఎలా అంటే తన యొక్క కురులతో, తన యొక్క వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. This is worshiping God with mind, soul. చూడండి, మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడం. ఎలా? She started thinking that this God, this Jesus has forgiven me because I'm a sinful woman. He is going to die for me. He is going to shed his blood. How much he loves me. So she started thinking. That is her emotions. With her emotions, she came inside and she did that work there. చూడండి, యేసు ప్రభువారు నా కొరకు మరణించబోతున్నారు, నేను భయంకరమైనటువంటి పాపిని, నా కొరకు ఆయన సిలువలో యాగము చేయబోతూ ఉన్నారని గ్రహించినటువంటి ఆ యొక్క స్త్రీ ఎంతో ఎమోషనల్గా అయ్యి ఆయన దగ్గరకు వెళ్ళి తన యొక్క పాదములను కన్నీటితో, తన కురులతో తుడుస్తూ కడుగుతూ ఉన్నది. Until and unless she thought of this, she cannot do that, right? ఆమె ఇది గనక ఆలోచించకపోతే ఈ కార్యము చేయలేదు కదండి. Amen. Because of forgiveness of our sins, she did this. చూడండి, మన యొక్క పాప క్షమాపణ నిమిత్తమై, అంటే ఆమె యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆమె యొక్క కార్యము చేసింది. Loving God with our mind. చూడండి, మనస్సుతో దేవుని ప్రేమించడం, Circumcision. సున్నతి పొందడం. And what's another step she did is open the bottle full of perfume, right? And she poured it on the head of Jesus. ఆ యొక్క పర్ఫ్యూమ్ బాటిల్ని తీసుకొని యేసు ప్రభువారి మీద కుమ్మరించేసింది. And the people who are sitting there said, "Hey, why you waste so much money? It's a cost of 1 year's pay." ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క వస్తువును అలా చేసావు? ఆ యొక్క సంవత్సరం అంతా కష్టపడితే కొనగలిగినటువంటిది కదా అది అన్నారు. If she has a salary for 10,000 per month, that would cost 1,20,000. చూడండి, నెలకు ఆమె సంపాదన 10,000 అనుకోండి, అనగా సంవత్సరానికి ₹1,00,000 సమానమైనటువంటి వస్తువు అది. 1,20,000. 1,20,000. అంతే కదా? Praise God. ప్రైజ్ ది లార్డ్. She worked with her strength. ఆమె యొక్క శక్తి కొలది పని చేసింది. And she said, "No, I must prepare the body of Jesus for the burial." యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధి కొరకు నేను సిద్ధపరచాలి. That's what Jesus said, right? అది యేసయ్య అన్నారు కదా. Because she knows that Eve is going to rise up. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన తిరిగి లేవబోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Worshiping God, loving God with all our strength. చూడండి, దేవుణ్ణి మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించడం. Circumcision సున్నతి in పొందడం the heart. మన హృదయంలో సున్నతి. That's what it says in Deuteronomy 36. అందుకే ద్వితీయోపదేశ కాండం 36లో 30వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది. Deuteronomy 10:16 says like this. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 6వ వచనం. 10:6 says, "And the children of Israel took the journey from Beeroth of the children of Jachan to Mosera. There Aaron died, and there he was buried. And Eleazar his son." Deuteronomy 10:16, not 6. 16. 16. 10:16. 10:16. Hallelujah. "Circumcision therefore the foreskin of your heart, and be no more stiff-necked." కాబట్టి మీరు సున్నతి లేని
మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. Amen. When there is circumcision in the heart, మన యొక్క హృదయానికి మనం సున్నతి there చేసుకున్నట్లయితే is no stiff neck, means proud attitude. మనము చూడండి ముష్కరులుగా మనం ఉండం. That is circumcision ఇది సున్నతి పొందడం with God. దేవునితో కూడా. Same word it said in 1 Corinthians chapter 7 verses, not same. You go for Jeremiah chapter 4 verses 4. Jeremiah chapter 4 verses 4. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. Amen. It says, circumcision yourself to the Lord and take away the skins of your heart, ye men of Judah and inhabitants of Jerusalem, lest my fury come forth like fire and burn that can quench it because of the evil of your doings. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారలారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. Hallelujah. Hallelujah. In the heart. హృదయములో. 1 Corinthians 7:19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. 7:19 says, circumcision is nothing and uncircumcision nothing but the keeping of the commandments of God. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమీయూ లేదు. Amen. The New Testament circumcision is commandments, keeping the commandments of God. నూతన నిబంధన సున్నతి పొందడం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం. What is that? Loving your God with all your heart, soul and your body. ఏంటండి? మీ దేవుని మీ యొక్క బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించడమే. This is covenant. ఇది నిబంధన. The second circumcision covenant is salvation. రక్షణ. Colossians chapter 2 కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verses 11 to 15. 11 నుంచి 15వ అధ్యాయం వరకు. In whom also we are circumcised with the circumcision made without hands, in putting off the body of the sins of the flesh by the circumcision of Christ, buried with him in baptism, wherein also ye are risen from him through the faith of the operation of God, who hath raised him from the dead. And you being dead in your sins and uncircumcision of your flesh, at the quickened together with him, having forgiven you all trespasses, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to the cross. And have spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను గాను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. Amen. Hallelujah. Hallelujah. This is the circumcision not with hands, but Jesus has done it, because when he died and raised from the dead, and also we have died for our sins and raised from the baptism, that was the covenant of circumcision. చూడండి, ఇది చేతులతో చేయబడినటువంటి సున్నతి కాదు కానీ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మరణములో మనము కూడా మృతులమై ఆయన యొక్క జీవములో మనము కూడా జీవమై పొందినటువంటి సున్నతి. Amen. Amen. Hallelujah. Hallelujah. That is the covenant. He broke all the principalities and authorities which were working upon us. చూడండి, మనం మీద పనిచేస్తున్నటువంటి ప్రతి శక్తిని ఆయన నలగొట్టాడు. Amen. Nailed it to cross. ఆయన సిలువకు దాన్ని బాహాటముగా కొట్టాడు. Amen.
So what is the covenant today with him and with God to us? చూడండి, ఇప్పుడు దేవునికి మనకు ఉన్నటువంటి నిబంధన ఏంటండి? When you go into the baptism, మనం ఎప్పుడైతే బాప్తిజంలోనికి when you వెళ్తామో, believe him and you go to baptism, that is the circumcision God made with you and with me. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మన ప్రభు యేసుక్రీస్తు వారిని మన యొక్క హృదయముతో కూడా అంగీకరించి బాప్తిస్మము పొందుతామో, అదే దేవుడు మనతో చేసేటువంటి నిబంధన. Amen. Covenant, right? నిబంధన కదా. That is circumcision. Hallelujah. హల్లెలూయా. Amen. Praise God. The Praise third God. one is మూడవది the circumcision with the spirit, the covenant with the spirit, that is circumcision. చూడండి, ఆ యొక్క ఆత్మతో కూడా నిబంధన చేసుకోవడం, సున్నతి చేసుకోవడం. Romans chapter 2, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verses 28 and 29. 28, 29 వచనాలు. Romans chapter 2, verses 28 and 29. For he is not a Jew which is one outwardly, neither is that circumcision which is outward in the flesh. But he is a Jew which is one inwardly, and circumcision is that of the heart, in the spirit, not in the letter, whose praise is not of men, but of God. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. Amen. ఆమేన్. What Paul says here, ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడు? the circumcision, the covenant which the Lord made with us in the circumcision, New Testament, is with the Spirit. చూడండి, దేవుడు ఈ యొక్క నూతన నిబంధనలో మనతో చేసినటువంటి సున్నతి ఏంటంటే, ఆయన ఆత్మలో చేశాడు సున్నతి. The Jew in the Old Testament is circumcision outwardly in the flesh. చూడండి, యూదుడు శరీరానుసారమైనటువంటి సున్నతి పొందుకున్నాడు. But the Jew in the New Testament, అయితే ఈ యొక్క నూతన నిబంధన గ్రంథ యూదుడు, the circumcision is in the heart, in the spirit, ఆ with the యొక్క spirit, సున్నతి ఆత్మలో హృదయములో జరిగినటువంటి not in కార్యం. the letter, అది పత్రికలో రాసినటువంటిది కాదు, but with the spirit. అయితే ఆత్మతో చేయబడినటువంటి కార్యము. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. The Spirit of God made a covenant, a circumcision to your heart, so we can walk according to the Spirit. చూడండి, దేవుని యొక్క ఆత్మ మన హృదయముతో సున్నతి చేశాడు గనక మనము ఆత్మలో నడవగలము. He said, then you can't get praise from the men, but from God. చూడండి, మనుషులతో నీవు ఆ యొక్క మెప్పు పొందవు గాని దేవుని చేత మెప్పు పొందుతావు. See Acts 7:51, what it says. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 7:51. 51వ వచనం. Acts chapter. Ye stiff-necked and uncircumcised in heart and ears, ye do always resist the Holy Ghost, as your fathers did, so do ye. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So when you are against the Holy Spirit, you are not in the circumcision. చూడండి, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఉంటావో నీవు సున్నతి పొందినటువంటి వాడవు You are కాదు. breaking the covenant of God. నీవు దేవుని యొక్క నిబంధనను వ్యతిరేకిస్తూ ఉన్నావు. When you break the covenant of God, you are out from God. చూడు, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నిబంధనను విరిచేస్తావో నీవు దేవుని యొక్క సన్నిధిలో లేనటువంటి వాడవే. What Stephen says here, స్టెఫెన్ ఇక్కడ you are ఏమంటున్నాడు? stiff-necked people నీవు ముష్కరుల వలె ఉన్నావు, and uncircumcised in heart. నీవు ఆ యొక్క హృదయములో సున్నతి లేని వారి వలె ఉన్నావు. What the Spirit does in the heart is, He always talks with you and He always tells us the words of God, the word of God, so you can follow and walk according to it. చూడండి, సున్నతి పొందినటువంటి హృదయముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకు నీవు శిరస్స వహించి ఆయన యొక్క మాటలు గ్రహించి ఆయన మాటలకు అనుసారంగా నీవు నడుచుకుంటావు. That's what Ezekiel 36 chapter 26-27 says, I will put my spirit inside you and I will make you to walk according to my statutes. చూడండి, నా యొక్క ఆత్మను నీలో ఉంచుతాను, నా యొక్క నిబంధనలకు అనుసారంగా నిన్ను నడవనిస్తాను అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. That is a circumcision of the Spirit. చూడండి, ఆత్మలో హృదయంలో జరిగేటువంటి నిబంధన. Hallelujah. సున్నతి. And the హల్లెలూయా. covenant with the Spirit. ఆత్మతో జరిగేటువంటి నిబంధన. Hallelujah. హల్లెలూయా. People of God, దేవుని బిడ్డలారా, if you are
if you don't have a circumcision in your heart, circumcision of salvation, circumcision of spirit, it's danger. చూడండి, రక్షణ అనేటువంటి సున్నతి లేకపోయినా, హృదయములో నీకు సున్నతి లేకపోయినా, పరిశుద్ధాత్మ యొక్క సున్నతి లేకపోయినా నీవు ఇబ్బందుల్లో ఉన్నావు. You're breaking the covenant of నీవు ఆ God. యొక్క నిబంధనను విరిచేస్తూ ఉన్నావు. Amen. The fourth one is నాలుగవది new creation circumcision. ఆ యొక్క నూతనమైనటువంటి సృష్టి యొక్క సున్నతి. Philippians chapter 3 verses 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. The circumcision in the New Testament is new creation. For we are the circumcision which worship God in spirit and rejoice in Christ Jesus and have no confidence in the flesh. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. Amen. See, Amen. we are the circumcision చూడండి, మనము సున్నతి పొందినటువంటి వారం. because we worship God in spirit. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నాం. We are new creation. మనము నూతనమైనటువంటి సృష్టి. This is God's covenant with us. ఇది దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధన. Because He wants you and be a new creation. ఎందుకంటే నీవు నేను దేవుడు ఒక నూతనమైనటువంటి సృష్టిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. 2 Corinthians 5:17 says, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, anyone who is in Christ Jesus is a new creation. All the old things have gone away. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయాయి అని రాయబడి ఉంది. The circumcision, the fourth one is, కాబట్టి 4వ సున్నతి ఏంటంటే, the covenant is, you must become a new creation. నీవు ఒక నూతన సృష్టిగా Not మార్చబడాలి. in the flesh, శరీరంలో but కాదు, in the spirit. ఆత్మలో But worshiping God. దేవుని ఆరాధిస్తూ ఉండాలి. Philippians 3:3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం That's 3వ what it said. వచనంలో, Hallelujah. Hallelujah. What it said is, for we are the circumcision which worship God in the spirit and rejoice in the Christ Jesus and have no confidence in the flesh. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. Amen. ఆమేన్. The fifth one is 5వది the circumcision of righteousness. చూడండి, నీతి అను సున్నతి. Romans chapter 4 రోమీయులకు రాసిన పత్రిక verses 4వ 11. అధ్యాయము 11వ వచనం. Romans chapter 4 verse 11. And he received the sign of circumcision, a seal of the righteousness of the faith, which he had yet being uncircumcised, that he might be the father of all them that believe, though they're not circumcised, that righteousness might be imputed unto them also. చూడండి, రోమా 4:11, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి యగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. Amen. ఆమేన్. Before the Lord made a covenant with him as circumcision, he was made righteous. And Paul says here, that is actually the circumcision. చూడండి, ఈ యొక్క అబ్రహాము శరీరంలో సున్నతి పొందక మునుపే దేవుని యొక్క మాటకు శిరస వహించాడు గనక, దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. Hallelujah. అదే అక్కడ సున్నతి పొందడం. Amen. Amen. See, he received the sign of circumcision, a seal of the righteousness of the faith. చూడండి, విశ్వాసము అన్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఉన్నాడు గనక అది అతనికి సున్నతిగా ఎంచబడింది. See, in Genesis 15:6 says, Abraham believed God that made right before God. చూడండి, ఆదికాండము 15:6లో అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడును అన్నటువంటి వాక్యాన్ని మనం Romans చూస్తాం. 5:1 says, రోమా 5:1 అంటుంది, when you believe in the Jesus Christ యేసు ప్రభు మీద ఎప్పుడైతే నువ్వు విశ్వాసం and on his ఉంచుతావో, word, ఆయన యొక్క వాక్యం మీద విశ్వాసం you ఉంచుతావు, are made right. నీవు సరైనటువంటి వ్యక్తిగా తీర్చబడతావు. Because you are made righteousness. That is the circumcision. That's the covenant with our God. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు గనక ఇది సున్నతి చేయబడినటువంటి స్థితిగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What the Lord said to Abraham, అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? this is the covenant. ఇది నేను నీతో I చేసుకున్నటువంటి will give నిబంధన. you the land. నేను నీకు ఆ యొక్క ప్రాంతాన్ని ఇస్తాను. Now, when you walk according to this covenant in this New Testament, all what I said is, నేను ఇప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నానో ఈ యొక్క నూతన నిబంధన కాల యొక్క సున్నతి ప్రకారం నువ్వు గనక నడుచుకుంటే you will occupy the land that is heaven. నీవు ఒక స్థలాన్ని పొందుకుంటావు, ఆ స్థలమే పరలోకం. Amen.
The covenant of circumcision with Abraham is giving that land to his generations. చూడండి, అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి ఆ యొక్క నిబంధన ఏంటంటే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ యొక్క దేశం అంతా కూడా ఆయనకి ఇస్తానని. So today the Father made a covenant with us through his Son. That covenant is we are going to occupy the heaven. ఈ రోజు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. అదేంటంటే నీకు పరలోకాన్ని నేను ఇస్తానని. Hallelujah. హల్లెలూయా. The circumcision of heart. కాబట్టి హృదయములో సున్నతి పొందుకోవడం, The circumcision of salvation. రక్షణ అన్నటువంటి సున్నతి The పొందడం, circumcision of spirit. ఆత్మలో సున్నతి పొందడం, The circumcision of new creation. ఆ యొక్క నూతనమైనటువంటి సృష్టి అన్నటువంటి The సున్నతిని పొందడం, circumcision of righteousness. నీతి అన్నటువంటి సున్నతిని పొందడం. Amen. ఆమేన్. This is the covenant of God with you. ఇది దేవుడు నీతో చేసుకుంటున్నటువంటి నిబంధన. He is going to give you the land. నీకు స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. Amen. హల్లెలూయా. Hallelujah. You are blessed by this word in this evening. కాబట్టి ఈ సాయంకాలము ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడారని God నమ్ముతూ has ఉన్నాను. made a covenant with us. దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. Amen. ఆమేన్. That covenant is going to be everlasting and everlasting. ఆ నిబంధన సదాకాలం ఉండబోతూ ఉంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడు, come into the covenant of God. దేవుని యొక్క నిబంధనలోనికి Sound వస్తావా? into this circumcision. ఈ యొక్క సున్నతిలోనికి వస్తావా? Amen. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Let's all close our eyes, kneel down. అందరూ కూడా కళ్ళు మూసుకొని మన మోకాళ్ళు ఉందాం. Let us thank God this evening. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ Oh, సాయంకాలం. praise Him. ఆయన Hallelujah. స్తుతిద్దాం. Thank you, Lord. Rimashiki. దేవా నీకు స్తోత్రాలు. Thank you, Jesus. నీకు వందనాలు ప్రభు. Thank you, Lord. Hallelujah. వందనాలయ్యా. Hallelujah. Close your eyes and let us worship Him. Let us give Him thanks. Oh, hallelujah. Thank you, Lord. Thank you. Give Him thanks. Check up your heart today. మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి ఈరోజు. You are in the circumcision of heart, salvation, spirit, new creation and righteousness. మీ యొక్క హృదయంలో నీతిని, ఆత్మలో నీతిని, Yes. నూతన సృష్టి అన్నటువంటి Sunnati. సున్నతిని లో నీవు ఉన్నావా? ఒకసారి పరీక్షించు. Thank you, Lord. దేవానికి స్తోత్రాలు. Thanks. స్తోత్రాలు ప్రభా. వెళ్ళాలి. Hallelujah. Thank you, Lord. థాంక్యూ లార్డ్. Thank you, Lord. థాంక్యూ జీసస్. Thank you, Lord. Praise God. Jesus. Thank you, Lord. Thank you, Lord. నీ వంటి వారు, థ్యాంక్ యూ లార్డ్, నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. Oh, we love you, we love you, we love you. Oh, we bow before you. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాధుర క్షణకర్తవు యేసయ్యా, నీ సిలువ శక్తిని ఆశ్రయింతును యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా, మా పాప శాపములన్నీ విమోచించితివే, మా రోగములకు స్వస్థత చేకూర్చితివే, పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివే, శక్తియు
మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశమహా విశాలమునందున్న సర్వాధికారివి. ఆకాశమహా విశాలమునందున్న సర్వాధికారివి. నీ వంటివా లేరిలలో యేసయ్యా, నీవే మాధురక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తిని ఆశ్రయింతును యేసయ్యా. నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. Father, I thank you this night. తండ్రి, రాత్రికాల సమయాన్ని Thank you for your word. మీ వాక్యాన్ని బట్టి మీకు Bless స్తోత్రం. your people. మీ బిడ్డలను ఆశీర్వదించండి. Thank you for your covenant. మీ యొక్క నిబంధనను బట్టి మీకు స్తోత్రం. Thank you for your word, oh God. మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. You're going to give us land, మీరు మాకు స్థలాన్ని ఇవ్వబోతున్నారు, the heavenly land. ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి స్థలము. Thank you, Lord. అయ్యా మీకు Let స్తోత్రం. all the heavenly blessings comes from each and everyone today, right now. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ప్రతి ఒక్కరి మీదకి ఇప్పుడే దిగి వచ్చును గాక. Lord, it said, every good gift and perfect gift comes from the Father who is in heaven. ప్రతి మంచి బహుమానము, ప్రతి మంచి ఆశీర్వాదము అది పరలోకము నుండే వచ్చును. Let it come upon everyone ఇప్పుడే right now. ప్రతి బిడ్డ మీదకి వచ్చును గాక ప్రభు. Bless them. వారిని Give ఆశీర్వదించండి. them peace. వారికి సమాధానమును Prosper దయచేయండి. them. వారిని అభివృద్ధిలోనికి Let them తీసుకెళ్ళండి. grow in the divine nature. వారు ఆత్మీయతలో, ఆ యొక్క దైవీకత్వములో వారు ఎదగడానికి సహాయము చేయండి. Prepare them for your coming. మీ యొక్క రాకడకు వారిని సిద్ధపరచండి. Give the heart's desire. వారి ప్రతి హృదయ వాంఛను Heal నెరవేర్చండి. the sick people. రోగులను మీరు స్వస్థపరచండి. Bless the jobs. వారి యొక్క ఉద్యోగాలను Bless the ఆశీర్వదించండి. businesses. వారి యొక్క వ్యాపారాలను Bless all ఆశీర్వదించండి. the children. వారి యొక్క పిల్లలందరిని Bless ఆశీర్వదించు. all the old people. ఆ యొక్క ముసలి వారందరిని ఆశీర్వదించయ్యా. Let the eyes be open up. వారి యొక్క కళ్ళు తెరవబడును Let the గాక. ears be open up. వారి యొక్క చెవులు తెరవబడును Let గాక. them see visions. వారు ఆ యొక్క దర్శనములు చూస్తురు Let గాక. them have dreams. వారు కలలు కందురు గాక. Let this year promise be fulfilled. ఈ యొక్క సంవత్సరపు వాగ్దానము నెరవేర్చబడును గాక. Bless your people, oh God. వారందరిని All ఆశీర్వదించండి. right, we pray. Take out this virus in our nation. And అయ్యా the తండ్రి, nations. ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వైరస్ ను మా దేశము నుండి, ప్రపంచము నుండి మీరు తొలగించండి. Thank you, Lord Jesus. అయ్యా మీకు స్తోత్రం. We give you all the glory, honor, and praise. మీకే సకల మహిమ, ఘనత, ప్రభావములు In చెల్లించు. Jesus' name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను All తండ్రి. said, Amen. ఆమేన్. Praise God. Hallelujah. హల్లెలూయా. We believe you are blessed by God, by this word. మేము నమ్ముతున్నాం మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆశీర్వదించబడ్డారని. Please give your comments మీ కామెంట్స్ ను and ఇవ్వండి. your testimonies. మీ యొక్క సాక్ష్యాలను కూడా మాతో పంచుకోండి. Subscribe our channel. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. Amen. The WhatsApp number is on the screen. వాట్సాప్ నంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది. Praise God. Praise the Lord. Receive this blessing. ఈ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. ఆమేన్. Amen. Amen. God bless you. Walk in peace. Walk in the covenant of God. Amen. Shalom. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క నిబంధనలో మనం నడుద్దాం. Good Shalom. night.